శ్రీకాకుళం సుజలాం సుఫలాం సదస్సులో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సమయం లేదు చెప్తాము కడితే ఈ జిల్లాలో సమస్య లేకుండా అవుతుంది. నేను స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాను. వెంటనే ఇరిగేషన్ అధికారులు, డోమా అధికారులు ఎవరికి ఎన్ని చెక్ డ్యాములు కావాలన్నా సరే ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక టార్గెట్ పెట్టుకుందాం. ఈ జిల్లాలో ఈ సంవత్సరం 5,000, 10,000 చెక్ డ్యాములు నిర్మించాలి. ఎక్కడ కూడా ఒక చుక్క నీటిని బయటకు పోకుండా చేయవలసినటువంటి బాధ్యతని మనందరం తీసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాన్ని కూడా మనం పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. కాలువలు అయితే తవ్వాం, ఇంకా చాలా కాలువలు ఉన్నాయి. ఈ సంవత్సరం దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. అవన్నీ ఎస్టిమేషన్ పూర్తి చేసి ఈ సంవత్సరం శ్రీకాకుళం జిల్లాలో అన్ని జీవగడ్డల్ని పునరుద్ధరించే కార్యక్రమం చేయడంతో పాటుగా ప్రతి 100 అడుగులకు ఒక చెక్ డ్యాం కట్టుకుంటే పూర్తిగా భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా నదుల అనుసంధానం. మన శ్రీకాకుళంలో వంశధార నాగావళి ఉంది. వంశధార ప్రాజెక్టు మనం పూర్తి చేయాలనుకుంటున్నాం. నాగావళి మీద తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేశాం. మొన్ననే సోదరుడు రవికుమార్ గారు మినిస్టర్ ఇరిగేషన్ చెప్పి వంశధార నాగావళి కలవాలంటే ఈ రోజు 80 కోట్ల రూపాయలు ఇస్తే వంశధార నాగావళి కలుస్తుందంటే రెండో మాట్లాడకుండా 80 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమం కూడా ఇచ్చారు. ఈ రోజు మనకు వంశధార రిజర్వాయర్ నుంచి ఒక కాలు హై లెవెల్లో తవ్వి నారాయణపురం ఆయకట్టు మీదుగానే మనం తీసుకెళ్తే వంశధార నీరు నాగావళిలో కలడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం పూర్తి చేయడానికి మనందరం కూడా చర్యలు తీసుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది ఒక సామాజిక బాధ్యత. ఈ రోజు మీ అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నీరుంటే ఎక్కడికైనా మనం తీసుకెళ్ళొచ్చు. పూర్వమైతే అనుకునేవారు ఇక్కడ ఎక్కువ నీరుంది, కొన్ని ప్రాంతాల్లో నీరు లేదు, ఎక్కడ నీరు అక్కడికి వెళ్తుంది, ఎందుకని ఎలా తీసుకెళ్లగలమని ఆలోచన చేసేవారు. ఈ రోజు ఆ సమస్య లేదు. టెక్నాలజీ వచ్చింది, ఆధునిక పరికరాలన్నీ కూడా వచ్చాయి. ఒక ఉదాహరణ, ఈరోజు జిల్లా పరిషత్ హాల్లో మనకి లైట్లు వెలుగుతున్నాయి. ఇక్కడ మనం కరెంటు తయారు చేయడం లేదు. ఎక్కడో మార్చికంలోను, సీనియర్లోను, విజయవాడలో కరెంటు తయారు చేస్తే మారుమూల ప్రాంతానికి కూడా కరెంటు వచ్చే పరిస్థితిని మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం. అదేవిధంగా నీటిని కూడా ఎక్కడ నీరుంటే ఆ నీటిని అన్ని ప్రాంతాలకి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ఒక్కటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 ఎకరా కూడా ఎండిపోవడానికి వీల్లేదు. 1 ఎకరా కూడా నీరు లేకుండా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి రాకూడదని ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ఎకరాలకి నీరు ఇవ్వాలని ఒక తపనతో ప్రయత్నం చేస్తున్నారు. దీనితో పాటుగా వ్యవసాయంతో పాటుగా ఇండస్ట్రీస్ కి నీరు ఇవ్వాలి, తాగడానికి నీరు ఇవ్వాలి. ఈ 3 కార్యక్రమాలు మనం చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందని ఈ రోజు ప్రభుత్వం కార్యక్రమాలు చేయడం మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ రోజు మీరు కానీ నేను కానీ కలలు కన్నాం. ఎంతో మంది నదులు అనుసంధానం చేస్తామని చెప్పారు, కానీ ఏ ఒక్కరి వల్ల సాధ్యపడలేదు. మొట్టమొదటిసారి భారతదేశంలో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు గోదావరి, కృష్ణా నదుల్ని అనుసంధానమే చేయకుండా ఏదైతే ఎడారిగా ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలకి, గతంలో నీటి చుక్క చూడటువంటి ప్రజానీకానికి ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు పుష్కరమైనటువంటి జలాలు అందిస్తున్నామంటే ఒక ముందు చూపుతోని, ఒక విజన్తోని కార్యక్రమాలు చేయటం వల్ల ఈరోజు ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ సుజలాం సుఫలాం కార్యక్రమాన్ని మనందరం కలిసి ఒక యజ్ఞంగా తీసుకొని గతం కంటే వేరుగా, గతంలో ఏవైనా చిన్న లోపాలుంటే, గతంలో ఎక్కడైనా చిన్న సమస్యలుంటే ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకొని
మన జిల్లాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవడానికి మనందరం కలిసికట్టుగా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఎండిఓస్ కానీ అధికారులు కానీ ఏదో ప్రభుత్వం చెప్తుంది ఏదో కాలం గడపడానికనే కాకుండా ఈ సమాజంలో మనం కూడా ఒక వ్యక్తులుగా ఈ సమాజం మీద మనం కూడా బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఈనాడు ఈటీవీ వారు ఇంకా గ్రామీణ స్థాయిలో అవసరమైతే నియోజకవర్గంలో సదస్సులు పెట్టండి, మండల స్థాయిలో సదస్సులు పెట్టండి. ఇంకా ఉధృతంగా మనందరం కూడా ఇందులో భాగస్వామ్యం అవుదాం. గత సంవత్సరం మీరు చేసినటువంటి కార్యక్రమం వల్ల ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది. ఈ సంవత్సరం మనం చెప్పకుంటే ఈ రోజు జల సంరక్షణలో భాగస్వామ్యులు అవుతున్నారు. ఇంకా మన సదస్సులను చూసి మన యొక్క ఈ మోటివేషన్ చూసి ఇంకా చాలా మంది ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈనాడు ఈటీవీ ఇరిగేషన్ అధికారులు, డోమా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టాలి. మన జిల్లాలో చిన్న నానుడు ఉంది, ఏదో 8 మీటర్లలో నీళ్ళు వస్తుంది కాబట్టి మనకు అవసరం లేదని, ఏదో మనకి మీదనే నీళ్లు దొరుకుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాల్లో మనకు అవసరం లేదని ప్రజలు కొంత సహకరించడం లేదు. దయవుంచి సుజలాం శుభలాం కార్యక్రమం ద్వారా జిల్లా ప్రజలందరికీ నేను కోరుతున్నాను, జిల్లా ప్రజలందరికీ వేడుకుంటున్నాను. ఇది ఎప్పుడు ఒకలా ఉండదు. ప్రకృతి మన చేతిలో లేదు. దేనినైనా మనం శాసించగలం, ప్రకృతిని మనం శాసించలేము. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం ఒకటే, ఈనాడు ఈటీవీ ఆశయం ఒకటే. 3-4 సంవత్సరాలు వర్షాలు పడకపోయినా సరే నీటి సమస్య ఆంధ్రప్రదేశ్ లో రాకూడదనేదే ఈ 2 సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దానికి మనందరం కలిసికట్టుగా కృషి చేస్తామని, దీనిని ఇంకా గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో సదస్సులు పెట్టి ప్రజలకి, స్వచ్ఛంద సంస్థలకి అందరికీ భాగస్వామ్యం చేసి ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది. మొన్ననే అనుకోకుండా ఈస్ట్ గోదావరి వెళ్ళాను, అక్కడ కూడా సదస్సులో భాగస్వామ్యం అయ్యే అవకాశం కలిగింది. ఈ రోజు కూడా ఇక్కడ అవకాశం కలిగింది. అవకాశం ఉంటే ఇంకా జిల్లాలో ఎక్కువగా ఇటువంటి కార్యక్రమాలు పెట్టి ప్రజలకు భాగస్వామ్యం చేసి ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా సహకరిద్దామని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమంలో అవకాశం కల్పించినటువంటి ఈనాడు సంస్థకి ప్రత్యేకమైనటువంటి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.